ఒకప్పుడు పొడవైన ఆకుపచ్చ చెట్లతో నిండిన అందమైన అడవిలో ఒక తెలివైన నక్క ఒక మాయా తోటను చూసింది. ఆ తోట మధ్యలో ఒక పెద్ద చెట్టు ఉంది. కానీ ఇది సాధారణ చెట్టు కాదు. అది ఒక నిధి చెట్టు. ఆసక్తిగా మరియు ఉత్సాహంగా నక్క చెట్టు వద్దకు నడిచి, "ఓ నిధి చెట్టు, దయచేసి నాకు కొంచెం నిధి ఇస్తావా?" అని అడిగింది. చెట్టు సున్నితంగా సమాధానం ఇచ్చింది, "నేను నా సంపదలను నిజాయితీపరులు మరియు దయగలవారికి మాత్రమే ఇస్తాను." కానీ నక్క వేచి ఉండటానికి లేదా నిజాయితీగా ఉండటానికి ఇష్టపడలేదు. అది సులభమైన మార్గం గురించి ఆలోచించడం ప్రారంభించింది. "నేను సింహాన్ని మోసగించి చెట్టును భయపెట్టి నిధిని ఇచ్చేలా చేస్తాను." నక్క దొంగచాటుగా ఆలోచించింది. కాబట్టి నక్క సింహం దగ్గరకు వెళ్ళింది. "ఓ శక్తివంతమైన సింహరాజు, ఆ చెట్టు మన నుండి నిధిని దాచిపెడుతోంది. నువ్వు వెళ్ళి దానిని డిమాండ్ చేయాలి." సింహం కోపంగా నేరుగా చెట్టు వద్దకు వెళ్లి గర్జించింది, "ఏయ్ చెట్టు, నా అడవిలో నిధిని దాచడానికి నీకు ఎంత ధైర్యం? ఇప్పుడే దాన్ని బయటకు తీసుకురా." కాని చెట్టు ప్రశాంతంగా ఇలా సమాధానం ఇచ్చింది, "ఓ సింహమా, నిధి బలవంతంగా రాదు. అది జ్ఞానవంతులు మరియు నిజాయితీపరుల దగ్గరకే వస్తుంది." సింహం సిగ్గుపడింది. అది తల వంచుకుని నెమ్మదిగా వెళ్ళిపోయింది. నక్క చెట్టు దగ్గరకు తిరిగి వచ్చింది. కాని ఈసారి ఏదో మారిపోయింది. నక్క మెల్లగా చెప్పింది, "ఇక నుండి నేను ఓపికగా మరియు నిజాయితీగా ఉంటాను. దయచేసి నాకు ఒక అవకాశం ఇవ్వండి." నక్క నిజంగా మారిపోయిందని చెట్టుకు అనిపించింది. అది ఒక చిన్న చెక్క పెట్టెను తెరిచి నక్కకు ఇచ్చింది. పెట్టె లోపల ఒక బంగారు కరెన్సీ మరియు ఒక చిన్న నోట్ ఉంది. అందులో ఇలా ఉంది, "నీవు కనుగొనే గొప్ప నిధి నీ స్వంత ఆలోచన." నక్క తన తప్పును అర్థం చేసుకుని నిజాయితీతో కూడిన జీవితాన్ని గడపడం ప్రారంభించింది మరియు